శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శారీరక మరియు మానసిక రుగ్మతలను తొలగించే మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాలను చూద్దాం. షడాననం కుంకుమారక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదా శరణం మహం ప్రపద్యే. మరొక్కసారి విందాం. షడాననం కుంకుమారక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదా శరణమహం ప్రపద్యే. అనగా ఎరుపు కుంకుమ వర్ణములో 6 ముఖములు కలిగినవాడు, గొప్ప జ్ఞానశక్తి మరియు మనసు కలిగినవాడు, రుద్రుని కుమారుడు, దేవతల సైన్యానికి నాయకుడు అయిన గుహుని నేను శరణు వేడుతూ ఎల్లప్పుడూ ఆరాధిస్తాను. తరువాత మంత్రం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచిత్తగేహం మహిదేవదేవం మహావేదభవం మహాదేవబాలం భజే లోకపాలం. మరొక్కసారి విందాం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచిత్తగేహం మహిదేవదేవం మహావేదభవం మహాదేవబాలం భజే లోకపాలం. అనగా నెమలి వాహనముపై సంచరించువాడు, గొప్ప ఆధ్యాత్మిక సూక్తులలో భావమైనవాడు, ఆకర్షణీయమైన రూపము కలిగినవాడు, జ్ఞానానికి నిలయమైనవాడు, భూమిపై ఉన్న ప్రభువులకే ప్రభువు, వేదాల అర్థం తెలిసినవాడు, వేదాల సారం తానే అయినవాడు, మహాదేవుని కుమారుడు, ఈ లోకాన్ని పాలించే ప్రభువైన కార్తికేయునికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. ఎవరైతే ఈ కార్తికేయ మంత్రాలు భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారి అనారోగ్య సమస్యలు, మానసిక మరియు శారీరక రుగ్మతలు తొలగిపోవును. జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగును. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.